అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కృష్ణదేవరాయలు దేవాలయాలు కానీ, కళలను కానీ, సంగీతం కానీ, పండితుల్ని కానీ, మరి అన్ని రంగాల్లో ఆయనే కాంపిటీషన్. తెలుగు పాండిత్యాన్ని అన్ని ప్రాంతాల్లో వెళ్ళేదానికి, విదేశాల్లో కూడా తెలుగు పాండిత్యం పోయేదానికి ఆయన చేసిన కృషి ఎవరు మరవలేదు. మనకు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోదీ గారు, ముగ్గురు త్రిమూర్తులు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లోనూ, అభివృద్ధిలోనూ, మరి వారి సామాజిక వర్గాలు ఎక్కడైనా వెనకబడితే వారికి సహకరిస్తూ, మరి మీకు కూడా ఈరోజు ఒక గౌరవాన్ని దక్కించారు. పవన్ కళ్యాణ్ గారు మీ వారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటే వారు అధికారంలో ఉన్నారంటే ఆటోమేటిక్ గా మీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక విధమైన బలము, గౌరవం జరుగుతుంది. మీకు ఎవరైనా మీలో బాధితులున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పే పని లేదు. వాళ్ళకు ఎవరు చేస్తున్నారో అల్లరి వాళ్ళకి చెప్పే పని లేదు. ఆటోమేటిక్ గా మీకు ఒక పవర్ అనేది వస్తుంది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నందున మీ అదృష్టంగా భావిస్తూ, అప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు ఎలా ప్రాంతమంతా అన్ని ప్రాంతాలకు డెవలప్ చేశారో అలాగే పవన్ స్టార్ గారు కూడా మీకు, బాధితులకు, మరి మిగతా వారికి అందరికీ సహకరించే దాంట్లో పోతున్నారు. కాబట్టి ఇది ఒక ఫస్ట్ స్టెప్ గా మీరు తీసుకోవచ్చు. ఎంతో కాలంగా మీరు ఎదురు చేస్తున్న నాయకుడు ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. అదొకటే కాకుండా మోదీ గారితోనూ, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు మిత్రులుగా ఉండటం, మిత్ర సహకారంతో ఇద్దరితో మిత్రులు ఉన్నందుకు డెఫినెట్ గా ఆయన పవర్ స్టార్, పవర్ లీడర్ కూడా అయినాడు. ఓల్డ్ సిటీలో రోడ్డు డెవలప్మెంట్ కు ఎవరు ముందుకు రారు. వాళ్ళకు తెలియదు ఏమంటే రోడ్డు డెవలప్మెంట్ చేస్తే మీకు డబల్ రేటే. ఈ రోడ్డు కూడా నేను ఎంతో కష్టపడి డెవలప్ చేయడం జరిగింది. చాలా కష్టం. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడే వైడెన్ చేశాను, మళ్ళీ సెకండ్ టైం చేశాను. వాళ్ళు కట్టుకునే దానికి అవకాశం ఇచ్చాము. రేట్లు అప్పుడున్న రేట్లు 3 times పెరిగింది. రోడ్ ఎప్పుడు వైడెన్ చేస్తామో 3 times వాల్యూ పెరిగింది. అది మర్చిపోరాదు. మీకు ఎలా కావాలంటే అలాగే ప్రభుత్వాలు చేస్తాయి. మీకు ఎలా కావాలంటే వద్దు అంటే వద్దు, కావాలంటే కావాలని. అది అల్టిమేట్ గా మీకు. సో అది కొద్దిగా మార్పు ప్రజల్లో వస్తే మీకు లాభంగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు. రేపొద్దున ఏమన్నా మనకు ఇబ్బందులు పడినప్పుడు రోడ్డు బాగుందంటే బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.